రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ 2 పేపర్లు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతిని కూడా కొంతతో మాట్లాడేవాళ్ళు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారని. అంటే అప్పుడు ఒక ఇంప్రెషన్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తరఫున రామోజీరావు గారి మీద మీరు లీగల్ బ్యాటిల్ చేస్తున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం వచ్చింది. అట్లే అరుణ్ కుమార్ వాళ్ళ మదర్ దాని మీదనే వచ్చేది. మాకు ఇండివిజువాలిటీ ఉందండి. నేను ఐ సైడ్ అప్. ఇప్పుడు ఈరోజు నేను మీ ఛానల్లో నాకు చెప్తే నా క్యారెక్టర్కి ఏం పెద్ద డిఫరెన్స్ పడేది లేదు. 69 ఏళ్ళు వచ్చింది. రాజశేఖర రెడ్డి నమ్మిన పంటగా ఆయన ఎన్నోని నేను అటాక్ చేసిన అంటే నాకేం పెద్ద నష్టం జరగదు. కానీ నేను అది జరిగింది. నాకు ఏ రోజు కానీ ఏ విషయం కానీ నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు వాళ్ళకు నష్టం జరిగినా కూడా నన్ను ఏమన్నా అనాలంటే కూడా రామచంద్రరావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో నేను 78తో పరిచయం ఉన్న 91 నుంచి వాళ్ళతో స్టార్ట్ అయినా కూడా ప్రకాశ్రావును ఎప్పుడు హర్ట్ చేయొద్దు, ఆయన అందరితో సాయం చేస్తాడు, ఎప్పుడు తీసుకోలేదు, మనం అతన్ని జాగ్రత్త చూసుకోవాలి, ఏ కొంచెం సెన్సిటివ్ అయినా కూడా మన దగ్గరికి రాడు అని ఏదైతున్నదో నేనే చేసిన. ముఖ్యమంత్రి అయినాక ఈరోజు నేను అనుకుంటున్న ఆ పోలీస్ ఆఫీసరు వెస్ట్ గోదావరిలో కూడా ఎస్పీగా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్ రిటైర్ అయ్యారు, చాలామంది స్టాఫ్ ఉంది, శర్మ ఉన్నాడు, ఇప్పుడు అసెంబ్లీలో పనిచేస్తున్నాడు, ఓపెన్గా స్టాఫ్ని పిలిచి చెప్పాడు, మీరు ప్రకాశ్రావు రవిచంద్ర ఇద్దరితో మాత్రం ఏమీ గొడవ చేసుకోకండి, వాళ్ళు ఏమి వ్యక్తిగత పనులకు రారు, బట్ సెన్సిటివ్, వాళ్ళు ఏదైనా వచ్చినప్పుడు కొంచెం లిజన్ చేయండి, రెక్లెస్గా ఉండకండి. అంటే రాజశేఖర రెడ్డి గారు స్వయంగా స్టాఫ్కి చెప్పింది, నాకు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకెవరు చెప్పారు. 1 కాదు 4 సందం మన వారి పేరేంది ఆయన ఉన్నాడు కదా, రామకృష్ణారెడ్డి గారి ముందు, ఆళ్ళగడ్డ ప్రతాప్ ముందు, అనంతపూర్ ఎక్స్ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి బిడ్డ దాంట్లో కూడా చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఏదైతున్నదో జాగ్రత్త, మీకు ప్రమాదం అవుతుంది, మీకేమో కానీ నాకు కూడా ప్రమాదమే వాళ్ళతో ఏదైతుందో, వాళ్ళు చాలా క్యారెక్టర్ పర్సన్, బిగ్ కేర్ అని చెప్పాడు. అందుకోసం నేను కొన్ని వాళ్ళకి నష్టం జరిగే, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి మీద మీరు అన్నారు టీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకోవాలి, కొంతమంది 4 ఫ్యామిలీ మెంబర్స్ను, జయప్రకాష్ రెడ్డి వైఫ్, ముకుందరెడ్డి కోడలు, నారాయణ పటేలు భార్య, అక్కడ ఎవరో మన సత్యనారాయణ రెడ్డి కొడుకు, ఇట్లా వాళ్ళను గాంధీ భవన్లో చేరినట్టుగా వీళ్ళు రాలే గాంధీ భవన్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ క్యాడర్ అంతా. ఆ సందర్భంలో చెప్పాను నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో, రాజశేఖర రెడ్డి గారు సందర్భం వచ్చింది చెప్పాను, నేను మీతో స్వయంగా వచ్చి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతా, మీరంటే పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలను రాష్ట్రమంతా 83లో మీ పిసిసిఎన్క రాష్ట్రమంతా తిరిగారు, మీ ఎంబడి శాసనసభ్యులు ఉన్నారు, మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, జడ్పీ చైర్మన్ ఉన్నారు, మిమ్మల్ని సమర్థించడానికి ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మిమ్మల్ని సపోర్ట్ చేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను మనం ఏదైతుందో టెక్నికల్గా ప్రాబ్లం అవుతుందని పార్టీలో చేర్చుకుంటానికి గాంధీ భవన్లో పెద్ద మేళా జరిగింది, అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడు శిఖండిని పెట్టుకొని. రాజశేఖర రెడ్డి గారు మీ మీదున్న అభిమానంతో చెప్తున్నాను, ఒక కార్యకర్తగా చెప్తున్నాను, మీరు ఏదైతుందో అటువంటి అధర్మ యుద్ధం చేయొద్దు, వాళ్ళను శిఖండిలాగా మనం టీఆర్ఎస్ వాళ్ళని ఏదైతుందో ఇన్స్ట్రక్షన్ చేయండి. అంటే రాజీనామాలు చేయమని చెప్పారా? రాజీనామా కాదు, నేను అన్నది ఏంటి అంటే వాళ్ళతోటి మనం ఏదైతుందో సమర్థించుకునే స్టేట్మెంట్లు మనకొద్దు అని చెప్తే, ఒక అధికారి అతని దగ్గర పోయి ప్రకాశ్రావు గారు ఇట్లా మీకు డ్యామేజ్, రోజు కలిసి అధికారి, ఐపీఎస్ అధికారి పోయి ఏదైతుందో చెప్పి ప్రకాష్ గారు ఇట్లా మాట్లాడినామంటే, ప్రకాశ్రావు ఏదైనా మాట్లాడితే నా కోసము నా మంచి గురించే మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను, నాకేదైనా నష్టము జరిగినా కూడా అది నేను చూసుకుంటాను. ప్రకాశ్రావు గురించి ఏదైతుందో, ప్రకాశ్రావు ఈజ్ ఇండివిజువల్, ఈజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్ పాలిటిక్స్లో, ఒక విభిన్నమైన మనిషి అతని గురించి వద్దు అని అంటే నవ్వుకుంటాను, ఎందరితో మంచుకుంటాను నవ్వుకుంటా. ఆ అధికారి ఇంకో తోటి అధికారికి అయిపోయి చెప్తే నాకు చెప్పాడు, ఆ అధికారి పేరు చెప్పకుండా, ప్రకాష్ ఇట్లా సీఎం సర్ప్రైజ్ అయిపోయాడు మా బాస్ అని చెప్పాడు. అంటే అలాగే నేను కూడా వాళ్ళ పేరును ఎక్కడ యూజ్ చేసుకోలేదు. ఒకరోజు డబ్బు కానీ పైరవి కానీ అహంకారం కానీ, నేను ఆర్టీసీ చైర్మన్ అయినాక ఏదైతుందో ఏ రోజు కానీ డోర్ తీయడానికి కానీ, నా ల్యాండ్రీకి వేసే బట్టలు కూడా నేను బ్యాగ్ కూడా బట్టలు ఇవ్వలేదు. అలాగే ఏదైతుందో వాళ్ళతో ఎటువంటి సేవ కానీ, నేను వెహికల్ నేను ఏదైతుందో అసెంబ్లీలో ఎంటర్ అవుతున్నట్టు అసెంబ్లీ గేట్ పక్కకే పార్టీ ఎవరికి స్కోప్ ఇవ్వాలి, మీరు ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. ఈవెన్ ఫోన్ కూడా 0 బిల్లు నా ఇంటిది, నా సెల్, నా పర్సనల్ ఫోన్ 3,000 4,000 సెల్ వస్తుండే, 2 ఫేర్లు ఉండే, నేను అఫీషియల్ 500-600 రాకపోతుండే. నా దగ్గర ఉండే ఒక 7-8 మంది స్టాఫ్ను, అంటే ఎందుకు ఎక్సెస్
అదర్ డిపార్ట్మెంట్కి పంపాను. ఏంబడి పిఏలు, అట్టహాసాలు, ఈవెన్ అన్లిమిట్ ఒక మంత్రికి 15,000 రెంట్. ఆర్టీసీ చైర్మన్ 1,00,000 రూపాయల ఇల్లు లేకపోతే రెంట్ తీసుకోవచ్చు. జనరేటర్, హై ఫెసిలిటీ. ఒక మంత్రి కానీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఇతర దేశాలకు పోవాలంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ పర్మిషన్ తీసుకోవాలి. మంత్రి అయితే చీఫ్ మినిస్టర్ తీసుకోవాలి ఎక్స్టర్నల్ అఫేర్స్. ఒక ఆర్టీసీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ నో పర్మిషన్, నో బోర్డ్. అవుట్ ఆఫ్ ది కంట్రీ పోవచ్చు. ఒక్కరోజు నుండి వచ్చిన $2,000 పాకెట్ మనీ ఇస్తుంది. ఫ్లైటు, ఆ డైలీ అలవెన్స్ ఐఏఎస్ మంత్రులు ఏదైతే పోతారో $75 పోగా 2,000 ఇస్తుంది. అట్లా ఒక సందర్భంలో మా బోర్డు మెంబర్స్ని నేను లేనప్పుడు, లీవ్లో ఉన్నప్పుడు చేస్తే వాళ్ళ కోసం వాళ్ళు యూరప్ ట్రిప్ వేస్తే నేను ఏదైతుందో సింగపూర్ రాకపోతే ఈ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఏదైతుందో మేము పోయే అవకాశం రాదంటే నేను పోయాను. వచ్చిన తర్వాత నాకు జీవో చూపెట్టి $2,000 మీరు డ్రా చేసుకోవచ్చు అన్నాడు. ఆ జీవో నేను ఇట్లా చించేశాను. నేను పోయింది 2 రోజులు. నాకు ఎలిజిబుల్ ఉంది. యూఎస్ అవన్నీ పోతేనేమో 75, ఈ గల్ఫ్ కంట్రీస్ సింగపూర్ పోతే $50. అంతే, అదొకటే నాది యూజ్. ఆల్రెడీ నేను తీసుకున్నాను అడ్వాన్స్, అంతకంటే యూజ్ చేయలేను. ఏ ఒక్కరోజు ఒక కాఫీ ఖర్చు కానీ టిఫిన్ ఖర్చు కానీ ఆర్టీసీ ఖాతాలో రాయాలి. ఆర్టీసీ ఫేర్స్ హైక్ అయినప్పుడు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్సెస్ సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్, నిజామాబాద్, వరంగల్, జనగాం ఎక్కడ చేసిన లంచ్ బ్రేక్ఫాస్ట్లు నేను అనుకుంటున్న ఒక 40-50 ఖర్చు. నా ఎంబడి బోర్డు మెంబర్ ఇప్పుడు జగన్మోహన్ రావు పీసీసీలో సెక్రటరీ ఉన్నాడు. ఏ ఒక్క రూపాయి ఏదైతుందో ఆర్టీసీ చేయలేదు. నేను కరీంనగర్ పోని, జిల్లాలో పోని, ఎవరు ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ కార్ దగ్గర వచ్చే అవసరం లేదు. ముంగటో వెహికల్ వెనుకో వెహికల్ పెట్టే అవసరం లేదు. పోయి అన్నీ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక షెల్టర్స్ ఉంటాయి, ఆనే ఉండేవాడిని. ఎవ్రీథింగ్ నా డబ్బులతోటి తెప్పించుకోవాలి. అక్కడ కూడా ఏదైతుందో ఏ ఒక్క నా దగ్గరికి ఆర్టీసీ పని మీద ఒక కార్మికుడు రాని, ఎవరన్నా రాని, నేను వచ్చినప్పుడు లేచి నిల్చోవాలి, పోయేటప్పుడు లేచి నిల్చోవాలంతే. కానీ ఏదైతుందో అంతకుముందున్న నా అహంకారాన్ని కూడా ఏదైతుందో నేను ప్రతి వాళ్ళను అన్న తప్పితే ఏదైతుందో మీరు అనేది తప్పితే, హిందీలో ఆప్ అనేది తప్పితే తుమ్మని కానీ నువ్వు అనే సంబోధన నేను ఎక్కడ చేయలేదు. కానీ అదే దారికి వస్తున్నాను. మీకు అంటే మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనేటువంటిది ఉంటుంది. మీరు ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు చాలా రిచ్గా కోట్ చేస్తూ ఉంటారు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్. మీకు మెమరీ పవర్ కూడా ఎక్కువ సార్, ఎందుకంటే అంకెలు వాటితో కూడా మీరు చెప్తూ ఉంటారు. కానీ మీకున్న నాలెడ్జి, మీకున్నటువంటి ఏదైతే నాలెడ్జ్ ఉన్నదో దాన్ని మీరు పొలిటికల్ విజ్డమ్గా కన్వర్ట్ చేసుకోలేదు అనేటువంటిది నా ఆరోపణ. డెఫినెట్లీ నేను రాజీనామా శాసనసభ్యత్వానికి చేయడం కానీ, దాన్ని ఒప్పుకుంటారా మీరు? ఎవరిని పదవి అడగకపోవడం కానీ నాకు అది గాడ్ గిఫ్ట్ అన్నట్టుగా ఏదైతుందో నాది ఒక టెంపర్మెంటు. న్యాయంగా చెప్పాలంటే రాజకీయాల్లో పదవులు ఉండకంటే ఏదైతుందో ఆ పార్టీలో ఏ పార్టీలో ఉంటే కార్యకర్త కానీ లేకపోతే ఏదైతుందో ఒక నాయకునికి సపోర్ట్గా ఏదైతుందో ఎమ్మెల్యేలను సమీకరించడం కానీ, ప్రజలను కానీ ఐడియాస్ ఇవ్వడం కానీ అదే నాకు రాణించింది తప్పితే రాజకీయ పదవుల కోసం నేను ఎప్పుడు అది చేయలేదు. నాకు దాంట్లోనే హ్యాపీ ఉంది. ఇప్పటికి నాకు 69 సంవత్సరాలు రన్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ 68.5. ఇప్పటికి నీతి నిజాయితీగా ఉన్నాను. తో నేను విద్యార్థి దశ నుంచి కూడా చెప్పాను కదా, ఉద్యమంలో మీరు అదే దాని విషయం అంటే మీరేంటంటే మీ మీద ఎక్కువ అపవాదం ఏంటంటే మీరు ఒక డిమాలిషన్ మ్యాన్గా పనిచేశారు. కన్స్ట్రక్షన్ అనేది నేను చేసింది అనేది చాలామంది తక్కువ జిల్లాలో ఉండే వాళ్ళకు తెలుసు. అంటే ఒక రాజకీయాలు తెలియని వాళ్ళు నేను స్టార్ట్ చేసిన వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు.